అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించుకోవడం ద్వారా పాలనలో సమర్థత మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. డ్రోన్, సీసీటీవీ కెమెరాలు, శాటిలైట్ సమాచారాన్ని సమీకృతం చేసి వినియోగించుకునేలా ఒక మెకానిజం తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు, పనితీరు మెరుగుపరుచుకునేందుకు అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఆర్టీజీఎస్ పబ్లిక్ పాజిటివ్ పర్ఫెక్షన్పై క్యాంపు కార్యాలయంలో అధికారులతో నేడు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలపై తమిళనాడులోని శివకాశికి వెళ్లి అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్ స్టేషన్లలో తాగునీటికి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బస్ స్టేషన్లకు వచ్చిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరే వరకు ప్రయాణం సౌకర్యవంతంగా జరిగేలా పరిస్థితులు ఉండాలన్నారు. అటు పెన్షన్ల పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అట్టడుగు స్థానంలో ఉన్న స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలాగే ప్రభుత్వం దగ్గరున్న సమాచారం కాకుండా అదనపు సమాచారం కోసం మాత్రమే ఇకపై సర్వేలు జరపాలి తప్ప పదే పదే ఒకే రకమైన సమాచారం కోసం ప్రజలను, ప్రభుత్వ సిబ్బందిని ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలో వాట్సాప్ మనమిత్ర సేవలను మరింత విస్తృతం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాట్సాప్ సేవల సంఖ్యను 953కు పెంచినట్లు తెలిపారు. అయితే వీటన్నింటినీ సులభంగా వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం చెప్పారు. సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 28న సీఎస్గా ఆయన పదవీ విరమణ చేయగా ప్రభుత్వం విజయానంద్ను ముఖ్యమంత్రి ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో సోమవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం మరియు టీటీడీ వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, సచివాలయ వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు విజయానంద్కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వైఢూర్య దుర్గా మల్లేశ్వర ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కు వచ్చే ప్రతి అర్జీపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీసా, డిఆర్ఓ ఎం లక్ష్మీనరసింహం, పీజీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ జి జ్యోతి, ఏసీపీ వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోసిబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 174 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూకు సంబంధించి 66 అర్జీలు రాగా, పురపాలక పట్టణాభివృద్ధికి సంబంధించి 26, పోలీస్ 18, పంచాయతీరాజ్ 15, మార్కెటింగ్ 5, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగానికి 5 అర్జీలు వచ్చాయి. విద్యుత్తు, పౌర సరఫరాలు, విభిన్న ప్రతిభావంతులు, ఆరోగ్య శాఖలకు 4 చొప్పున అర్జీలు వచ్చాయి. ఇరిగేషన్కు 3 అర్జీలు రాగా, ఏపీఎస్ఆర్టీసీ, ఎక్సైజ్, విద్య, గృహ నిర్మాణం, మైన్స్, నైపుణ్యాభివృద్ధి, ఎండోమెంట్కు 2 చొప్పున అర్జీలు వచ్చాయి. పశుసంవర్ధక, ఆయుష్, బ్యాంకింగ్ సేవలు, డిఆర్డీఏ, ఐసీడీఎస్, కార్మిక శాఖకు 1 అర్జీ వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి పీజీఆర్ఎస్ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న విశ్వసనీయ వేదిక అని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుత విధానం పాటించాలని కలెక్టర్ లక్ష్మీసా స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని రేపు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం మోక్షకాలం అనగా గ్రహణం ముగిసిన మరుసటి రోజు మార్చి 4వ తేదీ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రధాన ద్వారాలు తెరచి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
రేపు కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆగమశాస్త్ర ప్రకారం ఉదయం 10 గంటల నుంచి శ్రీ అమ్మవారి ప్రధానాలయం మరియు ఇతర ఉపాలయాలు కవాట బంధనం చేసి ప్రధాన ద్వారాలు మూసివేయబడుతోందని దేవస్థానం ఏవో తెలిపారు. పౌర్ణమి నాడు నిర్వహించే గిరి ప్రదక్షిణ, అలాగే ప్రతిరోజు నిర్వహించే ఆర్జిత సేవలు, శాంతి కళ్యాణం, చండీ హోమం మరియు సాయంత్రం నిర్వహించు పంచహారతులు, పల్లకీ సేవలు రద్దు చేసినట్లు తెలిపారు. చంద్రగ్రహణం మోక్షకాలం అనగా గ్రహణం ముగిసిన మరుసటి రోజు మార్చి 4వ తేదీ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ అమ్మవారి ప్రధానాలయం, ఉపాలయాలు కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నాపనాభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు అలాగే ఉపాలయాల్లో దేవతామూర్తులకు ప్రాతకాలార్చన, మహానివేదన, హారతిస్తారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. బుధవారం ఉదయం 7:30 ప్రారంభమగు ఆర్జిత సేవలను ఉదయం 8:30 నుండి గంట ఆలస్యంగా ప్రారంభిస్తామని ఆలయ ఈవో తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు అపిట్కో లిమిటెడ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. అపిట్కో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మెహ్రా నేతృత్వంలోని ఈ బృందం ఆలయ అధికారులతో కీలక చర్చలు జరిపింది. అన్నదానం కాంప్లెక్స్ మరియు సెల్లర్ స్పేస్ వినియోగంపై బృందం కీలక సూచనలు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ప్రణాళికలు రూపొందుతున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సూచనల మేరకు అపిట్కో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మెహ్రా నేతృత్వంలోని బృందం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులతో కీలక చర్చలు జరిపారు. ప్రతిపాదిత నూతన క్యూలైన్ కాంప్లెక్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ భవనానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ తయారీపై ఈ బృందం ఆలయ ఈవో సీనానాయక్, చైర్మన్ బి రాధాకృష్ణతో చర్చించింది. అన్నదానం కాంప్లెక్స్ మరియు సెల్లార్ స్పేస్ వినియోగంపై బృందం కీలక సూచనలు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ప్రణాళికలు రూపొందుతున్నాయి. 5 దశాబ్దాల అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ అపిట్కో సేవలను ఆలయ అభివృద్ధికి వినియోగించుకునేలా చేయటంలో ఎంపీ కేశినేని శివనాథ్ కీలక పాత్ర పోషించారని బృందం పేర్కొంది. ఆలయ ఆధ్యాత్మికత దెబ్బతినకుండా భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ఆధునిక హంగులతో మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమాదేవి, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ సైనిక స్థావరాలపై అన్యాయంగా దాడులు చేస్తూ వందలాది మంది అమాయక విద్యార్థులు, పౌరుల మరణానికి కారణమవుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. కేవలం చమురు నిక్షేపాలపై ఆధిపత్యం చెలాయించి ప్రపంచ మార్కెట్ను శాసించాలనే ఆర్థిక దురాశతోనే పశ్చిమాసియాను అమెరికా మంటల్లో ముంచుతోందని వారు విమర్శించారు. అమెరికా చర్యల వల్ల చమురు ధరలు పెరిగి భారత ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల కూటమి ఇరాన్పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్లో శాంతియుత ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొని అమెరికా సామ్రాజ్యవాద కాంక్షను తీవ్రంగా ఎండగట్టారు. ఇరాన్ సైనిక స్థావరాలపై అన్యాయంగా దాడులు చేస్తూ వందలాది మంది అమాయక విద్యార్థులు, పౌరుల మరణానికి కారణమవుతున్నారని వారు మండిపడ్డారు. కేవలం చమురు నిక్షేపాలపై ఆధిపత్యం చెలాయించి ప్రపంచ మార్కెట్ను శాసించాలనే ఆర్థిక దురాశతోనే పశ్చిమాసియాను అమెరికా మంటల్లో ముంచుతోందని వారు విమర్శించారు. అమెరికా చర్యల వల్ల చమురు ధరలు పెరిగి భారత ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడి హత్యకు దారితీసిన పరిణామాలు, ఇజ్రాయెల్ దమనకాండపై మోదీ మౌనం వహించడం సరికాదన్నారు. భారతదేశపు సత్సాంప్రదాయాలను, అలీన విదేశాంగ విధానాన్ని తొంగలో తొక్కి అమెరికా, ఇజ్రాయెళ్లకు మోదీ బాసటగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఇరాన్ నుంచి భారతీయులను ముందే ఖాళీ చేయించడాన్ని బట్టి జరగబోయే దాడుల గురించి ముందే తెలిసినా నివారించే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. 7 దశాబ్దాలుగా అమెరికా ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తూ ప్రపంచ పోలీసులా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. శాంతి కాముకులు, అభ్యుదయవాదులందరూ ఏకమై అమెరికా యుద్ధోన్మాదాన్ని, సామ్రాజ్యవాదాన్ని ఎదిరించాలని వారు పిలుపునిచ్చారు. నిష్కర్షగా ఖండించినటువంటి పాపాన మోడీ పోలేదు. అంతేకాదు, దానికి 2 రోజుల ముందు మోడీ ఇజ్రాయెల్ సందర్శించి వచ్చి వాళ్ళతో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకొని వచ్చాడు. అంతేకాదు, ఇరాన్లో ఉన్న ఇండియన్ పీపుల్ని 2 రోజుల ముందు ఖాళీ చేయించాడు. అంటే యుద్ధం చేయబోతున్నారు, వీళ్ళు అటాక్ చేయబోతున్నారు అనే అంశం మోడీకి తెలిసి కూడా నివారించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడేమో
ఒట్టిగా నంగి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మన భారతదేశం యొక్క పరువు ప్రతిష్టల్ని, మన భారతదేశం యొక్క సత్సంప్రదాయాల్ని, స్వాతంత్రోద్యమం యొక్క ఉత్తమ విలువలు అన్నింటిని కూడా తాకట్టు పెట్టి ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ కొంగు పట్టుకొని నడవటం అంటే భారతదేశ భవిష్యత్తుని తాకట్టు పెట్టడం, మన యువత భవిష్యత్తుని తాకట్టు పెట్టడం. అందుకని ప్రభుత్వం స్పష్టంగా ముందుకు రావాలి. ఒక చిన్న ఘటన యుఏఏలో జరిగితే వెంటనే మోడీ స్పందించి ఖండించాడు. అమెరికాకు వ్యతిరేకంగా, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వారి యొక్క నిరసన గళాన్ని వినిపించాలని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు తన యొక్క యుద్ధోన్మాదాన్ని కొనసాగించమని చెప్తున్నావా? టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నావా? ఉన్మాదానికి బాసటగా నిలుస్తున్నావా? భారతదేశం యొక్క విదేశాంగ విధానాన్ని తుంగలో దొక్కడం ఇది చాలా భావ్యమైంది కాదని చెప్పి నరేంద్ర మోడీ గారికి కూడా హితవు పలుకుతా ఉన్నాం. ఏదైతే ఈ దురహంకారి ట్రంప్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరా ఈ ప్రపంచంలో? ప్రజలందరూ ఆలోచించాలి, తిరుగుబాటు చేయాలి, అమెరికన్ పౌరులు ఆలోచించాలి, ఇతన్ని తక్షణమే పదవీచ్యుతుడిని చేయాలి. ఇవాళ చిన్నపిల్లలు, పసిపిల్లలు, మహిళలు రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటున్న వాళ్ళు, ఇరాన్లో ఉన్న ప్రజలు వేలాది మందిని పొట్టను పెట్టుకున్నాడు. ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తారు? ఈ యుద్ధానికి అంతెక్కడ? కాబట్టి ప్రపంచంలో ఉన్న శాంతి కోరుకునే దేశాలన్నీ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ట్రంప్ను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. తన చివరి శ్వాస వరకు పార్టీ సిద్ధాంతాల కోసం నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి కామ్రేడ్ బోజెడ్ల నాగేశ్వరరావు అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. క్రమశిక్షణ గల కార్యకర్త మరణించడం పార్టీకి, ప్రజలకు తీరని నష్టమని తెలిపారు. ఆయన భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు ఆయన చెప్పిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సిపిఎం తూర్పు నగర కమిటీ మాజీ కార్యదర్శి కామ్రేడ్ బోజెడ్ల నాగేశ్వరరావు సంస్మరణ సభ విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని లారీ యజమానుల సంఘం హాలులో జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సిపిఎం, సిపిఐ నేతలు చెప్పే మాటల్లో అవసరమైన విషయం, అడిగే డిమాండ్లలో పేద ప్రజలకు అవసరమైనవి అడుగుతారని, వీలైనంత ఎక్కువ చేయగలిగితే ప్రజల మన్ననలు పొందుతారని తెలిపారు. తన చివరి శ్వాస వరకు పార్టీ సిద్ధాంతాల కోసం నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి కామ్రేడ్ బోజెడ్ల నాగేశ్వరరావు అని పేర్కొన్నారు. ఆయన ఎంతో చురుకుగా ఉండేవారని, సిపిఎం పార్టీ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు ప్రజా సమస్యలపై గట్టిగా నిలబడి పోరాడేవారని చెప్పారు. క్రమశిక్షణ గల కార్యకర్త మరణించడం పార్టీకి, ప్రజలకు తీరని నష్టమని తెలిపారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త, మరి అలాంటి వ్యక్తి మరణించడం సమాజానికి కూడా చాలా నష్టమని నేను భావిస్తాను. పార్టీకి అయితే తీవ్ర నష్టం. బట్ దాంట్లో మంచి యువకుడిని తర్ఫీదిచ్చి తనని ఇక్కడ పెట్టడం కూడా ఇందాక వజీర్ గారు చెప్పినట్లు అది ఒక చిత్తశుద్ధితో, పార్టీ మీద ప్రేమతో చేసిన కార్యక్రమం. మరి ఇలాంటి వ్యక్తి మరణించడం పార్టీకి, మాకు కూడా ఒక అలా గట్టిగా వచ్చి మాట్లాడగలిగే వ్యక్తులుంటే మాలో కూడా ఏమైనా లోపల ఉన్నా లేకపోతే ఏమైనా విషయాలున్నా సరి చేసుకోవడానికి, ఆలోచింపు చేసుకోవడానికి అవకాశం ఉండేది. మరి అలాంటి ఆయన ఆశయాలు మరి ఆ పిల్లలిద్దరు కూడా, పాప కూడా చిన్న ప్రాబ్లం ఉంది. మరి ఆ పాప అమెరికా నుంచి ఎంతో బాధతో వచ్చిన రోజు చూస్తే మాకు తట్టుకోలేకపోయాం. ఏదేమైనా కూడా ఇది కంటిన్యూ కావాల్సింది. ఆయన మనకు లేకపోయినా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ ఎప్పుడు కూడా ఆయన గుర్తుంటారు. నాకైతే నిరంతరం గుర్తుంటారు. అందరినీ కలుపుకుపోయేటువంటి లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి మన మధ్యన లేకపోయినా అదే లక్షణాలతో కృష్ణుని మనకు అందించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారి కుటుంబానికి మా తరఫున నివాళులు అర్పిస్తూ వారికి వారి భావాలని మనం ఎల్లప్పుడూ తలుచుకుంటూ అటువంటి లంకలో మంచి కార్యక్రమాలు అలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 5గురు మృతి చెందడం, అనేక మంది అనారోగ్యానికి గురైన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేసింది. తాము తాగుతున్న పాలు స్వచ్ఛమైనవేనా అనే సందేహం నెలకొంది. డైరీ ఫార్మ్ల నుంచి వచ్చే పాలు ఇంటింటికి తిరిగి పాలు పోసేవాళ్లు ఏమీ కలపకుండానే పాలు పోస్తున్నారా, లేక అందులో ఏమైనా కలుపుతున్నారా అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పాల కల్తీని గుర్తించే మిల్క్ టెస్టింగ్ కిట్ ను తయారు చేశారు విజయవాడ మారిస్టెల్లా కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకురాలు శ్రీదేవి. పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని, పేటెంట్ వచ్చిన తరువాత తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్న అధ్యాపకురాలు శ్రీదేవితో మా ప్రతినిధి ముర్తుజా ముఖాముఖి.
రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 5 చనిపోవడం జరిగింది, మరికొంతమంది అనారోగ్యం పాలవడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. మనం తాగుతున్న పాలు అసలేనా లేకపోతే కల్తీ జరిగిందా అనే సందేహం ప్రజల్లో నెలకొంది. చాలామంది డైరీ ఫామ్ల నుంచి పాలు తీసుకొని తాగుతున్నారు. చిన్నపిల్లలు తాగేవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు తాగున్నారు, ముసలి వాళ్ళు తాగేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ పాలు ఎంతవరకు సురక్షితం అనే సందేహం ప్రజల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో విజయవాడలోని మారిస్టెల్లా కళాశాల కెమిస్ట్రీ అధ్యాపకురాలు శ్రీదేవి గారు మిల్క్ టెస్టింగ్ కిట్ని తయారు చేశారు. ఈ మిల్క్ టెస్టింగ్ కిట్ ద్వారా అసలీ పాలేవో కల్తీ పాలేవో గుర్తించవచ్చని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కల్తీ పాల ఘటన. అసలు ఈ కల్తీ పాలు ఎలా చేస్తున్నారు, ఏంటి, అందులో ఏమేమి కలుపుతారు? కల్తీ పాలు తయారు చేయడానికి కారణం పాలు ఎక్కువ మొత్తంలో అవసరమయ్యి పాలు కావాల్సినంత వాళ్ళకి, అంటే ఇప్పుడు 100 లీటర్స్ కావాలనుకోండి, 75 లీటర్స్ వస్తే మిగిలిన అమౌంట్ వాటర్ కలుపుతారనుకోండి, అది డైల్యూట్ అయిపోతుంది కదా. పాలు చిక్కదనం పెంచడం కోసం వాళ్ళు కల్తీ పదార్థాలను యాడ్ చేస్తారనమాట. కల్తీ పదార్థాలు ఏమేమై ఉంటాయంటే ఉప్పు ఉండొచ్చు, బియ్యపిండి ఉండొచ్చు, లేదంటే మన స్టార్చ్ అంటారు గంజిపిండి, అది కలపొచ్చు, లేదంటే సర్ఫ్ డిటర్జెంట్ కలుపుతారు, ఇంకా యూరియా కలుపుతారు. ఈ రోజుల్లో వింటున్న నానుడు ఏంటంటే యూరియా పామాయిల్ మిక్సీలో వేసినా కూడా పాలు తయారైపోతున్నాయి, వాటిని లోకల్ వెండర్స్ ద్వారా సేల్ జరుగుతుంది అనేది ఒక మాట వింటున్నాం. వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకుని మేము మా స్టూడెంట్స్కి వాళ్ళు తాగే పాలు స్వచ్ఛమైనవా కాదా చెక్ చేసుకోవడం ఎలాగా అనేది ఒక ప్రొసీజర్ డెవలప్ చేసి ల్యాబ్లో చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్, ఈ ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది, ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే పాలు కల్తీ జరగడం అనేది, మా హస్బెండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఆయన మాటల ద్వారా అర్థమైంది ఏంటి అంటే పాలు డిమాండ్ పెరిగింది, అందరూ లోకల్గా తయారు చేసి మరీ అమ్మేస్తున్నారేమో, పాల కల్తీ ఎక్కువగా జరుగుతుంది, హెవీ మెటల్స్ అని వాటర్ అనేది కలపడం వల్ల వాటర్ ద్వారా హెవీ మెటల్స్ కూడా యాడ్ అయ్యే ఇది ఉంది, రీసెర్చ్ మనం చేయడానికి ఒక అవకాశం ఉంది, హెవీ మెటల్ని ఎస్టిమేట్ చేయడం చేస్తే బాగుంటుంది అనేది ఆయన చెప్పారు. ఈ అడల్ట్రేషన్ అనేది పిల్లల్లో మా స్టూడెంట్స్లో ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా నేను చేయడం జరిగింది. ఈ కిట్ ఎలా పనిచేస్తుంది, ఏంటి వివరించండి. ఈ కిట్ అండి, ఇది మామూలుగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పూణే వాళ్ళు ఇంతకుముందే ఇచ్చారండి. ఈ కిట్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంది, అది కానీ 3000 4000 కాస్ట్ ఉంటుంది. మనకి సాధారణ జనానికి అసలు ఆ కిట్ ఉందని కూడా తెలీదు. అది తెలియజేయడం ఒక ఉద్దేశం మాది. ఇంకొకటి, అంత ఖరీదు పెట్టి మనకు అవసరమా అని అనుకుంటారు, ఆరోగ్యం పాడైపోయినప్పుడు చూద్దాంలే అని అనుకోవచ్చు, అదే అంత పెట్టి కొనుక్కోవడం అవసరమా అని అనుకోవచ్చు. మేము ఈ కిట్ని 250 300 అనుకున్నాం. ఇప్పుడు అంతా తయారు చేసేసరికి మాకు అర్థమైంది 350 రూపాయల్లో మార్కెట్లోకి విడుదల చేయగలుగుతాం. మేము ఇది ఒక మోడల్గా తయారు చేసాం. ముందు స్టూడెంట్స్కి ఒక ప్రొసీజర్ లాగా డెవలప్ చేసాము. తర్వాత రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు వచ్చి మాతో ఎంఓయూ, మా ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్తో ఎంఓయూ తీసుకున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మీరు ఒక ప్రోటోటైప్ తయారు చేయండి, ఇది ఒక కిట్ ఫామ్లో డెవలప్ చేశారనుకోండి, మీకు ఫండింగ్ బయట నుంచి వచ్చినప్పుడు ఇండస్ట్రీ లెవెల్లో దాన్ని లార్జ్ స్కేల్లో తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్ లాగా తయారు చేయమన్నారండి. అప్పుడు ఈ కిట్ తయారు చేసాం. ఈ కిట్ ద్వారా మీరు ఏంటంటే, మీకు ఇప్పుడు చెప్పిన అడల్ట్రెంట్స్ ఏ ఉన్నా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. హెవీ మెటల్ ఉన్నా చెక్ చేసుకోవచ్చు, అందులో యూరియా ఉన్నా చెక్ చేసుకోవచ్చు, స్టార్చ్ ఉందా, డిటర్జెంట్ ఉందా, ఏమున్నా మనం దీనిలో చెక్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా మనకి పాలు ఇలా వైట్ కలర్లో ఉంటాయి కదండి, నేను ఒక అడల్ట్రెంట్ నేనే కల్తీ పదార్థాన్ని దీనిలో కలిపానండి. ఈ పాల్లో నేను కల్తీ కలిపాను, ఇది నార్మల్ పాలు అనమాట. దీనిలో నేను రెండిట్లోనూ రియేజెంట్ కలిపినప్పుడు కల్తీ ఉన్న దాంట్లో రంగు మారుతుంది, నేను కలిపిన రియేజెంట్ కలరు మారుతుందన్నమాట. దీనిలో నేను కలిపిన రియేజెంట్ కలర్ ఇలాగే ఉంటుంది, ఇది నార్మల్ పాలు. కానీ దీనిలో చూడండి, రెండిట్లోనూ ఇది వేస్తాను. కొంచెం టైం పడుతుంది. ఇది వైలెట్ కలర్ ఇలా వస్తుందన్నమాట. 1 మినిట్ టైం తీసుకుని మీకు కల్తీ ఉన్న పాలు కలర్ ఇలా వస్తుంది, వైలెట్ కలర్.
నార్మల్ పాలు అయితే రాదు. ఇది మేము తయారు చేసిన కిట్కి పేటెంట్ కోసం అప్లై చేసాము. అది అప్లికేషన్ అయ్యింది. అది ఎప్పుడైతే పేటెంట్ వస్తుందో అప్పుడు మేము దాన్ని తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తాము. అంటే బయట మార్కెట్లో అవైలబిలిటీ లేదు కాబట్టి మేము రసాయనాలు దానిలో వాడేది పదార్థం ఏంటి అనేది బయటికి చెప్పకూడదు, అది సీక్రెట్గా ఉంచాలి. సుమారుగా ఎంతకి ప్రజలకి ఎంత రేటుకి అందించాలని మీరు అనుకుంటున్నారు? 350 రూపాయలకండి. 350 రూపాయలకి ఒక కిట్ కొనుక్కుంటే 1 సంవత్సరం పాటు డౌట్ లేకుండా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ డేట్ మేము చెక్ చేసాము, అందులో పాడైపోయే ఏమీ లేవు. కలిపే పదార్థాలు టెస్ట్ చేసుకునేవి. ఒక 1 ఇయర్ వరకు మీరు పాలు చెక్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. మీ టెస్ట్ని, మీ తయారు చేసిన టెస్ట్ని ఎక్కడికన్నా పంపించారా పరిశీలన కోసం? కానీ ఈ ఇన్నోవేషన్ హబ్ రతన్ టాటా వాళ్ళు కానీ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేసామండి. ఇంకోటి మన ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఇది ప్రజెంటేషన్ చేసాం, మేము ఇలా తయారు చేసాము అని. ఇంకొకటి మా దగ్గర ఉన్న చుట్టూ ఉన్న స్టూడెంట్స్ ద్వారా పాల శాంపిల్స్ తెప్పించి టెస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ కిట్ అనేది ఇప్పుడు మనం కల్తీ ఉంది అని సస్పెక్ట్ చేస్తే కల్తీ వస్తుందండి, లేదంటే లేదు. అంటే సాధారణంగా వాడే పాలలో కల్తీ ఉండదు. వాళ్ళు గేదె పాలే వాడుతున్నారు. మాకు చుట్టూ అంతా రూరల్ ఏరియా నుంచి వచ్చే పిల్లలు ఉన్నారు. వాళ్ళ దగ్గర వాడే పాలేమీ ఇబ్బంది లేదు. ఇంకా ఏదైనా ఇప్పుడు వెండర్స్ అనే వాళ్ళు ఎవరైనా సైకిల్ మీద అలా చేసేవాళ్ళు ఏమన్నా చేస్తారేమో యూరియా అలా అని మనకు డౌట్ ఉన్నప్పుడు ఇలా చెక్ చేసుకోవచ్చండి. పాలలో ఎక్కువసేపు నిల్వ ఉండడానికి కూడా అందులో కల్తీ కలుపుతున్నారు అనేసి అంటున్నారు. అందులో ఏ పదార్థాలు కలిపితే ఎక్కువసేపు నిల్వ ఉంటుంది? ప్లస్ ఇప్పుడు కల్తీ వల్ల ప్రజల మీద తాగడం వల్ల ఎటువంటి అనారోగ్య ప్రభావం పడుతుంది అని? పాలు నిల్వ ఉండడానికి అంటే నిల్వ ఉండడం ఎక్కువ ఉండదండి. దాన్ని డ్రై చేసేసి పౌడర్ ఫామ్లో తయారు చేసి స్టోర్ చేసుకుని మిల్క్ పౌడర్గా దాన్ని వాడతారండి. దాన్ని పాలు తయారు చేసి అమ్ముతారు. దానికి ప్రిజర్వేటివ్స్ అంటూ ఏం వాడరు, అడల్టరెంట్సే యాడ్ చేస్తారు. అంటే ఎటువంటి దుష్ఫలితాలు కల్తీ పాలు తాగడం వల్ల కలుగుతాయి? కల్తీ పాలు తాగడం వల్ల దుష్ఫలితాలు ఇవి అవి అని చెప్పలేమండి. ఇది యూరియా అనేది మాత్రం డైరెక్ట్గా కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది. లోపల బాడీలో కలిగే హామ్ని మనం గుర్తించే లోపే మనం అంతా కోల్పోతాం అన్నమాట ఆరోగ్యాన్ని. ప్రస్తుతానికి నేను ఈ అడల్టరెంట్సే తీసుకుని, అంటే వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా అడల్టరెంట్స్ ఏమేమి ఉండొచ్చు అనేది తెలిసింది. అవి మనం ఎలా చెక్ చేయొచ్చు అనేది కెమికల్గా నేను వీటికి మాత్రమే అనాలిసిస్ చేశానండి. ఇది మీ కల్తీ పాలను ఎలా గుర్తించవచ్చు అనేది ఒక ప్రాజెక్ట్గా టేకప్ చేసి దీన్ని ఒక కిట్ని తయారు చేశారు. దీన్ని పేటెంట్ కోసం కూడా అప్లై చేయడం జరిగింది. ఆ పేటెంట్ రాగానే సాధారణ ప్రజలకు కూడా 300 రూపాయలకే అందేటట్టు ఒకసారి కొనుగోలు చేస్తే సంవత్సరం పొడవునా దాన్ని ఉపయోగించుకునే విధంగా ఈ కిట్ను రూపొందించడం జరిగింది. పెద్ద సంఖ్యలో తయారు చేసి ప్రజలకు అందించడం కోసం ఫండింగ్ కోసం చూస్తున్నారు. ఎవరన్నా కార్పొరేట్ సంస్థలు వీళ్ళేమన్నా ముందుకు వస్తే వీటిని పెద్ద ఎత్తున తయారు చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి చూస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. దశాబ్దాల కళ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహాయంతో త్వరగా పూర్తి చేయాలని ఆలోచన పరుల వేదిక కన్వీనర్ ఏబీ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గత కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలు పోలవరం నిర్మాణంలో విఫలమయ్యాయని, కావాలని పోలవరం నిర్మాణ పనులను ఆపివేశాయని ఆరోపణలు గుప్పించారు. నగరంలోని ఐలాపురం హోటల్ నందు పోలవరం నిర్మాణ పనుల జాప్యం గురించి సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆలోచన పరుల వేదిక ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దశాబ్దాల కల అయినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహాయంతో త్వరగా పూర్తి చేయాలని కోరారు. గత కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలు పోలవరం నిర్మాణంలో విఫలమయ్యాయని, కావాలనే పోలవరం నిర్మాణ పనులను ఆపివేశాయని ఆరోపణలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆ తర్వాత కేంద్రం నుండి అనుమతులు రాలేదని కాలయాపన చేశారన్నారు. 2019లో కొన్ని కారణాల వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కాస్త ఆలస్యమయ్యాయని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక పోలవరం ప్రాజెక్టు మాత్రమే కాకుండా అన్ని ప్రాజెక్టులు అటకెక్కాయని విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తున్నప్పటికీ జగన్ ప్రభుత్వం ఆ ధనాన్ని దుర్వినియోగం చేసింది తప్ప ప్రజాక్షేమానికి ఉపయోగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని వెంకటేశ్వరరావు కోరారు.
పోలవరం ప్రాజెక్టు నాణ్యత విషయంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ప్రాజెక్ట్ ఒక క్రూషియల్ ఫేజ్లో ఉంది. కాబట్టి వీటన్నిటికీ సరైనటువంటి సమాధానాలు చెప్పి ఇంజనీరింగ్ పరిష్కారాలు కనుక్కున్న తర్వాత మాత్రమే ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు అడగొచ్చు కొంతమంది, నువ్వు ఒకటి తయారయ్యావు ఇప్పుడు శల్యుడివి ప్రాజెక్ట్ డిలే చేయడానికి అని చెప్పి ఇంకొకళ్ళు అడగొచ్చు. మాకేమన్నా అవసరమా? మాకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా ప్రాజెక్ట్ డిలే చేయడానికి? మేమీ రాష్ట్రంలో ప్రజలకు మాకేం ఇంట్రెస్ట్ అండి ప్రాజెక్ట్ డిలే చేయడానికి? ఎప్పుడు తొందరగా పూర్తి అవుతుందా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళలో మేము అడిగేదల్లా సేఫ్టీ లేకుండా కట్టమాకండి, నిర్మాణంలో నాణ్యత లేకుండా కట్టమాకండి. ఇది ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల వరకు నిలబడాల్సినటువంటి ప్రాజెక్టు. కాబట్టి జాగ్రత్త తీసుకుని కట్టండి. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ల లీలలు, గవర్నమెంట్లతో ఉన్న వాళ్ళ చెలిమి, ఇవన్నీ మన కళ్ళ ఎదురు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఎవరిని నమ్మలేకుండా ఉన్నాం. ప్రభుత్వాలు మారుతున్న అంగన్వాడీల తలరాతలు మాత్రం మారడం లేదని ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవిరాణి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలని తీరుస్తామని నమ్మబలికిన కూటమి నాయకులు ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు, హెల్పర్లకు 20,000 రూపాయలకు పెంచాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా అంగన్వాడీల తలరాతలు మాత్రం మారడం లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవిరాణి డిమాండ్ చేశారు. అంగన్వాడీల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలోని అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ఏఐటీయూసీ, సిఐటియు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా దేవిరాణి మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకువెళ్లినప్పటికీ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలన్నీ తీరుస్తామని నమ్మబలికిన కూటమి నాయకులు ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఆమె విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలకు, హెల్పర్లకు 20,000 రూపాయలకు పెంచాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోవటం భారంగా మారిందని, పెరిగిన ధరల దృష్ట్యా పిల్లల చదువులకు ఫీజులు కూడా చెల్లించలేక అంగన్వాడీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వం బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించి ఐసిడిఎస్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె హితవు పలికారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వేతనాలు పెంచి అంగన్వాడీల సంక్షేమానికి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని దేవిరాణి హెచ్చరించారు. మంత్రిని గుమ్మడి సందానాన్ని కానీ కలిసినప్పుడు వేతన ఒక్కటి అడగండి, వేతనాలు విషయాలు మా దృష్టికి మాత్రం తీసుకురావద్దండి, మీరు ధర్నాలు స్టాప్ చేయండి అని చెప్పడం ఎంతవరకు సమంజసమని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి వెంటనే మా వేతనాలు, కనీస వేతనాలు 26,000 పెంచి ఈ యొక్క యాప్లన్నీ సవరించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మినీలను రాష్ట్రంలో ఉన్నటువంటి 1810 మినీలను మేము చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించిన పక్షంలో కంటిన్యూగా కూడా మేము పోరాటాలు ముందు చేయడానికి 3 సంఘాలు కలిసి ముందు ఉంటామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. డబ్బు లేకపోతే ఇది అంతే. ఒక్క పేద ఎమ్మెల్యే ఉన్నాడా? ఎమ్మెల్యేల్లో ఒక్క పేద ఎమ్మెల్యే కూడా లేడు. లేనప్పుడు వాళ్ళందరూ కష్టజీవులు పేదోళ్ళని ఇస్తున్నారా ఈ రాయితీలన్నీ? గ్రౌండ్ లెవెల్లో పనిచేసే అంగన్వాడీలకి ఎందుకు వేతనాలు పెంచరు? ఖచ్చితంగా మీరు వేతనాలు పెంచాలి, పెంచి తీరాలి. మధ్యాహ్నం 2 గంటల లోపల వేతనాలు పెంచుతున్నట్టు లేదా ప్రభుత్వం మమ్మల్ని పిలిచి చర్చించకపోతే మేము 2 తర్వాత జరిగే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాత్రి పగలు పని చేస్తున్నారు, మెడికల్ లీవులు లేవు, మళ్ళీ శాలరీస్లో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలా. అదేవిధంగా మా పిల్లలకి ఈరోజు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కూడా లేవు. మాకు ఏదన్నా జరిగితే ఈరోజు గతంలో 12-13 మంది చనిపోవడం జరిగింది, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్లు అందలేదు. అదేవిధంగా రిటైర్మెంట్ అయ్యి దాదాపు ఇప్పుడు చాలామంది ఉన్నారు, మా గ్రాడ్యుయేటీని అమలు చేయలేదు. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు కానీ, గ్రాడ్యుయేటీ కానీ, వేసవి సెలవులు, జీతాలు ఇవన్నీ పరిష్కరించకపోతే రాబోయే కాలంలో మరో సమ్మెకి పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉన్నామనేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.
విజయవాడలోని మ్యాంగో మార్కెట్ వద్ద ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చిరు వ్యాపారుల తోపుడు బండ్లను ధ్వంసం చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బండి పుణ్యశీల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేదారేశ్వరపేట 34వ డివిజన్ పరిధిలో ఏళ్ల తరబడి వ్యాపారాలు చేసుకుంటున్న హాకర్ల పట్ల అధికారులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని ఆమె మండిపడ్డారు. బాధిత వ్యాపారులతో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లిన ఆమె అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఉదయం ప్రొక్లైనర్లతో వచ్చి కనీసం మరమ్మతులకు కూడా వీలు లేకుండా బండ్లను, చెరకు మిషన్లను విరగొట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఒత్తిడితోనే అధికారులు ఇలాంటి పైశాచిక చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ట్రాఫిక్ సమస్య ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కరించాలి తప్ప పేదల జీవన భృతిని దెబ్బతీయడం సరికాదని పేర్కొన్నారు. నష్టపోయిన వారికి తక్షణమే పరిహారం చెల్లించాలని, వారందరికీ శాశ్వత పరిష్కారం చూపాలని ఆమె డిమాండ్ చేశారు. ఏదైనా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది అనుకుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఇంత పైశాచికంగా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది నా యొక్క భావన. కానీ అది అనుకోని పరిణామాల్లో జరిగింది కాబట్టి ఖచ్చితంగా విఎంసీ అధికారులు బాధ్యత వహిస్తూ వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడమే కాకుండా ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ అనేది కూడా చూపించే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఈ రోజున ఆ హాకర్స్ని అలాగే తీసుకుని ఇక్కడికి విఎంసీకి వచ్చి నగరపాలక సంస్థలోని అధికారులకి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని తెలియజేస్తారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులోని శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. ఈ రోజు రాత్రి ప్రభ మహోత్సవం, శాంతి కళ్యాణం, గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నేరేళ్ల జ్ఞాన వెంకట నారాయణ తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులోని శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు, బోనాలు సమర్పించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లలో భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లు సమర్పించారు. నేరేళ్ల శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రభ మహోత్సవం, శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు. నేరేళ్ల శోభన్ బ్రదర్స్ కుటుంబ సభ్యులు మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. దేవస్థానానికి పట్టువస్త్రాలను సమర్పించారు. ప్రభలకు కట్టే ఎడ్లను ఊరేగించారు. ఈ సందర్భంగా నేరేళ్ల జ్ఞాన వెంకట నారాయణ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది కూడా పాల్గొన్న పౌర్ణమికి అమ్మవారి తిరునాళ్ల ప్రభోత్సవం ప్రారంభించామని తెలిపారు. ఉదయం అమ్మవారికి పొంగళ్లు సమర్పించామని, అనంతరం ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించామని తెలిపారు. సాయంత్రం గ్రామ ప్రభ నిర్వహిస్తున్నామని, కోలాటాలు, బేతాళ నృత్యాలు, అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ సంవత్సరం కూడా పాల్గొన్న పౌర్ణానికి తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ళ ప్రభోత్సవం కార్యక్రమం అనేది ప్రారంభించాం. ఉదయం అమ్మవారికి పొంగళ్ళు సమర్పించి ఇప్పుడు దేవస్థానం వారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఎడ్లని ఊరేగింపుగా తీసుకెళ్ళి గ్రామప్రభ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసి సాయంత్రం గ్రామప్రభ అనేది స్టార్ట్ అయిన తర్వాత విలేజ్లో ఉన్న మా ప్రభలు అన్నీ కూడా రంగరంగ వైభవంగా కోలాటాలు, బేతాళ నృత్యాలు, అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతి ఏటలాగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తుంది. పిల్లల్లో వచ్చే అభివృద్ధి లోపాలను, ముఖ్యంగా ఆటిజాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి శాస్త్రీయ పద్ధతిలో చికిత్స అందించడమే లక్ష్యంగా బటర్ఫ్లై లెర్నింగ్ సెంటర్ను విజయవాడలో ప్రారంభించినట్లు బటర్ఫ్లై లెర్నింగ్ సంస్థ కో ఫౌండర్, ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సోనం కొఠారి తెలిపారు. కోవిడ్ తర్వాత చిన్నపిల్లల్లో ఆటిజం సమస్యలు అధికమయ్యాయని, తమ సెంటర్లో ఆటిజం సమస్యను పూర్తి స్థాయిలో నివారించేందుకు నిష్ణాతులైన వైద్యులతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. బందర్ రోడ్డు ఏ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో బటర్ఫ్లై లెర్నింగ్ సెంటర్ నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను బటర్ఫ్లై లెర్నింగ్ సంస్థ కో ఫౌండర్, ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సోనం కొఠారి, ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ మాచెట్టి మాధవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు పిల్లల థెరపీలో వస్తున్న మార్పులు, బటర్ఫ్లై లెర్నింగ్స్ ప్రత్యేకతలను వివరించారు. ఆటిజంకు ముందస్తు గుర్తింపే ముఖ్యమని, చాలామంది తల్లిదండ్రులు పిల్లల్లోని లోపాలను గుర్తించేసరికి ఆలస్యం అవుతోందని అన్నారు. దీనివల్ల చికిత్స ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చని డాక్టర్ సోనం, డాక్టర్ మాధవి పేర్కొన్నారు.
తాము గెట్ సెట్ ఎర్లీ అనే ప్రత్యేక డయాగ్నోస్టిక్ టూల్ను రూపొందించామని, దీని ద్వారా కేవలం 12 నెలల వయసులోనే ఆటిజాన్ని 95% నుండి 97% ఖచ్చితత్వంతో గుర్తించవచ్చని తెలిపారు. శాస్త్రీయమైన చికిత్సా విధానం బటర్ఫ్లై లెర్నింగ్స్లో కేవలం మందులకే పరిమితం కాకుండా ప్రవర్తన మార్పులపై దృష్టి పెడతారని ఆమె వివరించారు. పిల్లల ప్రవర్తనను మెరుగుపరచడానికి ఆక్యుపేషనల్ థెరపీ వారి రోజువారీ పనులను సులభతరం చేయడానికి, మాటలు రాని పిల్లలకు భాషా నైపుణ్యాలను పెంచడానికి స్పీచ్ థెరపీ దోహదపడుతుందన్నారు. ఈ 3 విధానాల కలయికతో 1.5 నుండి 2 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా థెరపీ అందిస్తే పిల్లలు సాధారణ స్థితికి చేరుకుంటారని, అనంతరం వారిని థెరపీ నుండి డిశ్చార్జ్ చేయవచ్చని ధీమా వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో విజయవంతంగా సేవలందిస్తున్న బటర్ఫ్లై లెర్నింగ్స్ ఇప్పుడు విజయవాడలోని పిల్లలకు కూడా అందుబాటులోకి రావడం సంతోషకరమని ప్రతినిధులు తెలిపారు. ఇతర నగరాల్లో సాధించిన ఫలితాలనే ఇక్కడి పిల్లల్లో కూడా చూస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్లీగా 2 సంవత్సరాల లోపల దీన్ని డయాగ్నోస్ చేసి దానికి థెరపీ ఇప్పిస్తే కనుక వాళ్ళ పిల్లలు దాదాపు మిగిలిన పిల్లల్లాగా మంచి జీవితాన్ని గడపడం కుదురుతుందన్నమాట. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. ఇటువంటి పిల్లలు ఎక్కువైపోతున్నారు. వాళ్ళకి థెరపీ సెంటర్లు చాలా అవసరమవుతున్నాయి. కానీ సరైన పద్ధతుల్లో, సైంటిఫిక్ పద్ధతుల్లో, ఎవిడెన్స్ బేస్డ్గా అంటే డేటాతో మంచి సర్వీసులు అందించే థెరపీ సెంటర్లు ఎక్కువగా లేవు. సో దెర్ ఈస్ ఎ బిగ్ గ్యాప్ ఇన్ ద డిమాండ్ అండ్ ద సప్లై. ఈ సందర్భంలో మన దేశంలో బటర్ఫ్లై లెర్నింగ్స్ అని ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషను ఈ సమస్యని అడ్రస్ చేయడానికి చాలా చక్కటి కృషి చేస్తుంది. నా పక్కనున్న వారు డాక్టర్ సోనం కొథారి. షీఈస్ ఫ్రమ్ ముంబై. ఆవిడ MD PhD నిమ్హాన్స్ బెంగళూరు నుంచి చదివిన తర్వాత అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ బిహేవియర్ ఎనలిస్ట్ అనమాట. Early diagnosis will lead to early interventions. Giving early interventions in a structured, goal-driven, measured format where parents are also trained. Parents can track the child's progress with the help of occupational therapy, applied behavior analysis or ABA therapy, and speech therapy techniques, and making the child progress, and finally giving them something called as integrated schooling system where we teach them academics and make them capable enough till they become independent and vocational. This is the goal, and now we are there in Vijayawada, and with the help of Dr. Majeti, we will be here, and we expect ourselves to give the similar services as we are giving all over. విద్యార్థులు పరిశోధనల పట్ల ఆసక్తితో ఉన్నత స్థాయికి ఎదగాలని వీరవల్లి వాణి విద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ నందిగం రవికుమార్ తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచే శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వాణి విద్యానికేతన్ స్కూల్ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా నోబెల్ అవార్డు గ్రహీత సర్ సివి రామన్ చిత్రపటానికి విద్యార్థులతో కలిసి స్కూల్ కరెస్పాండెంట్ నందిగం రవికుమార్, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టును ప్రదర్శించారు. విద్యార్థులు తయారు చేసిన వినూత్నమైన సైన్స్ నమూనాలను స్కూల్ కరెస్పాండెంట్ నందిగం రవికుమార్ సందర్శించి వాటి ఉపయోగాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నేటి విద్యార్థులు పరిశోధనల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. రామన్ ఎఫెక్ట్ కనుగొని ఉన్నత స్థాయి ఖ్యాతి పొందిన సర్ సివి రామన్ స్ఫూర్తిగా తీసుకుని నేటి విద్యార్థులు పరిశోధనల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో చిన్నతనం నుండే శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.